एसपी संगारेड्डी डिस्ट्रिक्ट की हिदायत पर डीएसपी, सीआई, एसआई और पुलिस स्टाफ की जानिब से नेशनल हाईवे 65 फ्लाईओवर ब्रिज के नीचे जहीराबाद से बिदर जाने वाली रोड पर व्हीकल्स चेकिंग के दौरान 3 बाइक चोरों को पकड़ लिया, जो पुलिस को चकमा देने की कोशिश कर रहे थे। और ये तीनों चोर बिदर डिस्ट्रिक्ट के रहने वाले हैं, जो पल्सर मोटरसाइकिल नंबर TS15EY 8945 पर सवार थे, जिनका नाम मोहम्मद फारूक, अमजद पाशा, लईक है। तहकीकात में पता चला है कि पिछले 4 साल से ये जहीराबाद, सदाशिवपेट, संगारेड्डी और हैदराबाद से करीब 13 मोटरसाइकिल चोरी कर चुके हैं। आइए देखते हैं डीएसपी सैदा ने मीडिया से बात करते हुए क्या तफसीलात बताई। రికవరీ చేయడం జరిగింది। ఈరోజు మార్నింగ్ 5:30 ఎస్ఐ గారు అండ్ నేను సిఐ గారు సిబ్బంది అందరం కలిసి మన నేషనల్ హైవే 65 ఫ్లైఓవర్ కింద ఆ బీదర్ చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే 3 వ్యక్తులు మాకు తారసపడ్డారు। వాళ్ళని చెక్ చేయబోస్తే వాళ్ళు సరిగా సమాధానం చెప్పకపోవడం వలన గట్టిగా వాళ్ళని తిరిగితే వాళ్ళు ఇట్లా బైక్ టెప్ చేసుకొని పోతున్నామని చెప్పడం జరిగింది। వాళ్ళని పట్టుకొని 3 ఆ ఇంటరాగేషన్ భాగంలో విచారణ చేసి చెప్తే వాళ్ళు 13 వెహికల్స్ వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసినట్టు చెప్పడం జరిగింది। ఆ 13 వెహికల్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశాము। మిగతా కూడా వాళ్ళ దొంగతనం చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్కడ అమ్మారో కూడా తెలియలేదు। ఇంకా కొన్ని వెహికల్స్ కూడా స్క్రాప్ దగ్గర అమ్మడం జరిగింది। ఆ స్క్రాప్ కూడా చూపించడం వలన వాళ్ళు సరిగా అడ్రస్ చెప్పలేకపోయారు। ఈ 13 వెహికల్ మాత్రం జైరాబాదు, మరి సంగారెడ్డి, హైదరాబాద్ ఈ పరిసరాల్లో వాళ్ళు దొంగతనం చేసి అమ్మినట్లు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది। వాళ్ళ దగ్గర రికవరీ చేసి ఈరోజు ముందు చెప్పడం జరుగుతుంది। దాని 13 వెహికల్ సంబంధించిన వర్త్ వాల్యూ 10 లక్షల రూపాయలు ఉంటుంది। ఈ టీమ్స్ చేసినందుకు జైరాబాద్ సిబ్బంది పోలీసులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము। అంతే।